హాయ్ ఫ్రెండ్స్, కళా ఇస్ బ్యాక్ విత్ అనదర్ డిజర్ట్ రెసిపీ. చాలా టేస్టీగా ఉండే ఈ డిజర్ట్ రెసిపీ చాలా క్విక్గా కూడా తయారు చేసుకోవచ్చు. మనందరికీ డబుల్ కా మీఠా తెలుసు. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో డబుల్ కా మీఠా, బట్ వెరీ క్విక్గా తయారు చేసుకునే డబుల్ కా మీఠా. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ డ్రైగా రోస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను బాదాం అండ్ క్యాష్యూ నట్స్ యూస్ చేశాను. సో ఈ రెండు డ్రై రోస్ట్ అయిన తర్వాత పంకిన్ సీడ్స్ వేసుకోవాలి. అవి కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకుని మనం వీటినన్నిటిని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒక బాండీలో షుగర్, 3/4 కప్ ఆఫ్ షుగర్ అండ్ 1.5 కప్ ఆఫ్ వాటర్, ఈ రెండు తీసుకోవాలి. మనకి షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యి బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. సో మన ఈ షుగర్ సిరప్లో 3 ఇలాచి కొంచెం దంచి వేసుకోవాలి. సో మనకి షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యి బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత పక్కన కూడా 1/2 లీటర్ మిల్క్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఇందులో మనకి రెడీమేడ్గా దొరికే రస్క్ తీసుకోవాలి. మనకి ఏ రస్క్లైనా తీసుకోవచ్చు. మనకి బ్రెడ్ టోస్ట్ దొరుకుతుంది కదా రస్క్, సో ఆ రస్క్ ఇక్కడ నేను ఒక 8 పీసెస్ వరకు తీసుకున్నాను. సో మనం ఈ బాయిల్ వచ్చిన తర్వాత ఈ షుగర్ సిరప్లో ఆ రస్క్లని యాడ్ చేసేయాలి. సో నేను చూపిస్తున్న విధంగా వేడి వేడి షుగర్ పాకంలో మనం ఈ రస్క్లన్నీ వేసుకోవాలి. జస్ట్ 1 మినిట్ అయిన తర్వాత వీటిని రివర్స్ చేసుకోవాలి, రొటేట్ చేసుకోవాలి. సో మనకి డబుల్గా మీఠా ఇలాగా మీరు రొటేట్ చేసుకుని దీనిలో కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుంటే మనకి ఆల్మోస్ట్ డబుల్గా మీఠా రెడీ అయిపోతుంది. బట్ ఇక్కడ డబుల్గా మీఠా కాకుండా మనం మిల్క్తో తయారు చేస్తున్నాము. సో పైనంతా బాయిల్ చేసిన వేడి వేడి పాలు, సో హాట్ మిల్క్ యూస్ చేయాలి. హాట్ మిల్క్ యూస్ చేసి కొంచెం నెమ్మదిగా గరిటెతో మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉంటే మనకి షుగర్ సిరప్ ఉంటుంది కదా, అది ఇది రెండు మిక్స్ అవుతాయి. సో పైన డ్రై ఫ్రూట్స్ చల్లుకోవాలి. సో ఇవన్నీ ఏంటంటే మనకి డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం దానిలో కుక్ అయ్యి మిల్క్లో కుక్ అయ్యి మంచి టేస్ట్ వస్తున్నాయి. ఇలా మనకి వేసిన తర్వాత కొంచెం మనకి మిల్క్ అన్నది బాయిల్ అవ్వాలి. చూసారు కదా, ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో దీనిని ఒక 15 to 20 మినిట్స్ రెస్ట్లో పెట్టాలి. 20 మినిట్స్ తర్వాత చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు.